సర్వే చాలా సఫలంగా జరిగింది. 1, 2, 3% ప్రతి చోట లొసుగులు ఉంటాయి. వాటిని కూడా సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. నేను అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారు చెప్పారు, ఎవరైతే వివరాలు ఇవ్వలేదో ఇవ్వదలుచుకుంటే కూడా మళ్ళీ వారికి వెసులుబాటు ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాము, పరిపూర్ణమైనటువంటి క్లారిటీ రావడానికి. ఇవాళ ఈ దేశ చరిత్రలో ఇంతవరకు ఎవరు చేయలేదు. చేసే సాహసం కాంగ్రెస్ పార్టీ చేసింది, చేసే సాహసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేశారు. దాన్ని స్వాగతిద్దామా? అరే ఇంతవరకు ఎవరు చేయలేనటువంటి గొప్ప కార్యక్రమాన్ని చేస్తే చేయనలను వదిలేసి గాలికి ఏళ్ల తరబడి మనం అణచివేసి వారి రాజకీయాల అవసరం కోసం మన కులాల్ని వాడుకున్న వ్యక్తుల్ని వదిలేసి చేసిన వాడి మీద నిందలేస్తామంటే ఇదెక్కడి న్యాయమని అడుగుతా ఉన్నాను. దేశ చరిత్రలో మొదటిసారి ఈ యజ్ఞం జరిగింది. దాన్ని ప్రతి ఒక్కరు స్వాగతించాల్సిన విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. పార్టీ ఎమ్మెల్సీ అయినా పార్టీ ఎంపీ అయినా కాంగ్రెస్ పార్టీలో ఎంత చిన్నవాడైనా పెద్దవాడైనా క్రమశిక్షణకు లోబడే ఉండాలి. క్రమశిక్షణ తప్పినప్పుడు ఏం చేయాలో కమిషన్ కమిటీ చూసుకుంటుంది. ఇప్పుడు ఒక క్లారిటీ ఇవ్వగలిగినా మేము ఈ రాష్ట్రంలో ఎవరు ఎంత జనాభాలో ఉన్నారో మీకు తెలుసు. సుప్రీంకోర్టు రూలింగ్ ఉన్నమాట, అది ఎవరు అధిగమించాలి? ఏదైతే మాటలు చెప్తున్నారో బీజేపీ నాయకులు వారు ముందుకొచ్చి ఆ అంశాన్ని చేరదీయాలి కదా. నిజంగా బీసీలో ప్రేమ ఉంటే మేము మాకు డెఫినెట్గా లేదా అది వెసులుబాటు తీసుకోవడానికే అది 9th or 10th షెడ్యూల్లో చేర్చాలనే కదా మా డిమాండ్. అధిగమించాల్సిన అధికారం ఎవరి చేతుల్లో ఉంది? మేము తీసి ఒలిసి మీ ముందర పెట్టాము. ఇది రాష్ట్ర యొక్క పరిస్థితి. దీన్ని వెసులుబాటు ఇవ్వాల్సిన బాధ్యత మీకు కాదా? కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది. ఎన్ని పర్యాయాలు బీసీలని పీసీసీ అధ్యక్షులుగా చేసింది. ఈ రాష్ట్ర చరిత్రలో ఉన్నటువంటి ఇప్పుడు రాజకీయ పార్టీలు వారి చరిత్ర తీయండి. ఎవరు ఎన్ని మార్లు బీసీలకు అవకాశం ఇచ్చారో మాటలు చెప్పడం కాదు, చేతల్లో చూపించాలి. ఇలా కాంగ్రెస్ పార్టీ కమిట్మెంట్ ఉంది కాబట్టి నాలాంటి బీసీ వాడు పీసీ ప్రెసిడెంట్ అవ్వగలిగినాడు. ఇలా కమిట్మెంట్ ఉంది కాబట్టి బీసీలకి మంత్రి పదవులు ఇవ్వగలని ఇంకా ఇవ్వబోతా ఉన్నాం.